మీరు కొన్న స్టాక్స్ 30-50% లాస్లో ఉంటే పొరపాటున కూడా అమ్మకండి. అమ్మారు అంటే మీరు స్టాక్లో లాస్ బుక్ చేసినట్టు. లాస్ బుక్ చేశారు అంటే మీరు అది రికవరీ అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే. అందుకని ఓపిక్గా వెయిట్ చేయండి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్లకు మీరు పెట్టిన అమౌంట్ ఒక 5 లక్షలు 10 లక్షలు వేశారనుకోండి, దాన్ని వెంటనే రోజు చూసుకుంటూ ఉంటారు కదా. ఇది స్టాక్ మార్కెట్ కాబట్టి రోజు చూసుకుంటూ ఉన్నారు పెరిగిందా తగ్గిందా అని చెప్పని. ఎఫ్డీలో వేస్తే సేఫ్గా వదిలేస్తారు కదా. అలానే మీరు ఒక 1 or 2 years వదిలేయండి దీన్ని. మీరు కొన్న స్టాక్స్ అంటే మీరు కొనేటప్పుడు దాని ఫండమెంటల్స్ అన్నీ చూసే కొనుంటారు కదా. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు పడిపోయిందని దాన్ని వెంటనే అమ్మేయాలని ప్యానిక్ కాకండి. దాన్ని వెయిట్ చేయండి. మీరు 1 year కానీ దాడితే దాని అందరూ అదే మీరు కొన్న లెవెల్కి. ఇప్పుడు మీరు కొన్నది 52 weeks లో ఉందనుకోండి, గ్యారంటీగా 52 weeks హైక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం పేషెన్స్గా వెయిట్ చేయండి. మీకు స్టాక్ గురించి ఏమైనా డౌట్ ఉండి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మా దగ్గర 3000 ఆల్ ఎన్ఎస్సి స్టాక్స్ మొత్తం ఉన్నాయి. ఈక్యూ సిరీస్, బిఈ, ఎస్ఎంఈ, ఈటీఎఫ్స్ అన్నీ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాంట్లో అడగండి, మీరు ఈ స్టాక్ కండిషన్ ఏంటని చెప్పి అడగండి. దాని స్టేటస్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము. అది హోల్డ్ బయ్యా సెల్ అనేది కూడా మేము మీకు గైడెన్స్ ఇస్తాము. దాన్ని బేస్ చేసుకొని మీరు హోల్డ్ చేయాలా ఏదైనా యావరేజ్ చేయాలా అనేది చూసుకోండి. బట్ పొరపాటున కూడా మీరు అమ్మకండి. 100% మీరు మనీ పెట్టుకుంటే మాత్రం అమ్మకండి. ఒకవేళ లోన్ తీసుకొని కానీ బ్రోకర్ దగ్గర నుంచి కానీ మార్జిన్లో కానీ కొనుంటే మాత్రం దాన్ని మీ క్యాపిటల్ కానీ డిమినిష్ తగ్గుతున్నది అని మీరు అనుకుంటే దాన్ని వెంటనే దాన్ని క్లోజ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి అండ్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ వేర్ మేము పోస్ట్ చేస్తాం టెలిగ్రామ్ ఛానల్లో ఈ డీటెయిల్స్. Thank you.